కాళేశ్వరం అవినీతిపై సమయం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే సిబిఐ విచారణకు ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణతోనే అసలు దోషులు బయటకు వస్తున్నారన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అక్రమాలు, అవినీతి కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. అనేక మంది రాజకీయ నాయకులు, జడ్జీలు, సినీ నటులు ఫోన్లను బీఆర్ఎస్ ట్యాపింగ్ చేసిందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేస్తుందే కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సరైన సమాచారం రాబట్టలేకపోతున్నాయని, వాస్తవాలు నిగ్గు తేలాలంటే సిబిఐ దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ పై ప్రచారం చేస్తోంది, కానీ ఆ రైజింగ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఉందని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ప్రతిపాదనలు ముందే పంపి ఉంటే ఆమోదం వచ్చేదన్నారు. మెట్రో ప్రాజెక్టు వివరాలు అందిన తర్వాత కేబినెట్లో నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతోందని వివరించారు. నాయకులు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు, బయట బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు, జరిగిన రాజకీయ సభల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి గత 10 సంవత్సరాల యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వ కాలంలో అనేక అక్రమాలు జరిగినాయి, అనేక రకాల అవినీతి కుంభకోణాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి అంశాలపైన, విషయాలపైన విచారణ సంఘాలను ఏర్పాటు చేసి విచారణలు కూడా జరుగుతున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపు చర్చకు రా అని ముఖ్యమంత్రి మాట్లాడతాడే కానీ జరిగినటువంటి ఒక అవినీతికి, జరిగినటువంటి ఒక విచారణకి, జరుగుతున్నటువంటి ఇతర అంశాలపైన చర్యలకు మాత్రం ఉపక్రమించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు